ఇంజనీరింగ్ అవుదాం అనుకున్న ప్రతి స్టూడెంట్స్ కి వితౌట్ దిస్ ఇంపాసిబుల్ అనే సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే మ్యాథమెటిక్స్. సో సార్ ఫిజిక్స్ అని కూడా చెప్పొచ్చు. ఎస్, ఫిజిక్స్ లో కూడా మీకు మ్యాథమెటిక్స్ ఉంది. సో లైక్ ఏ బ్రాంచ్ అన్న తీసుకో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద బ్రాంచ్ తీసుకున్నా కూడా అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏం తీసుకున్నా కూడా మ్యాథ్స్ వితౌట్ మ్యాథ్స్ ఇంజనీర్ అని ఇన్కంప్లీట్ అయిపోతుంది. అలాంటి మ్యాథ్స్ ఉంది కదా. సో దీని ఇప్పుడు ఇప్పుడే సార్ నేను క్లాస్ 11 లో వెళ్తున్నాను. క్లాస్ 10th అయిపోయింది, క్లాస్ 11 తో వెళ్తున్నాను. లేదు సార్ ఇప్పుడే నేను 11th కంప్లీట్ చేసుకుని 12th వెళ్తున్నాను. లేదు సార్ నేను డ్రాప్ అయ్యాను. అసలు మ్యాథ్స్ ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, పీవైక్యూ ఎప్పుడు అటెంప్ట్ చేయాలి, మాక్ టెస్ట్ ఎలా రాయాలి, రివిజన్ ఎలా చేయాలి, అసలు ఫార్ములాస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, అది ఎలా చదవాలి, వీటన్నిటి డౌట్స్ చాలా మందికి అడిగేది ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఫాలో అవ్వకుండా ఎలా పడితే అలా చేస్తూ ఉంటారు. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో నేను ప్రాపర్ గా స్టెప్ బై స్టెప్ మీకు నేను చెప్తాను. నేను అప్లై చేసిన స్ట్రాటజీ ఏదైతే ఉందో అది నీకు డెఫినెట్ గా మంచి రిజల్ట్స్ వచ్చింది నాకు, కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో నువ్వు లాస్ట్ వరకు చూడు, బస్ అంతే, ఎక్కువ టైం కూడా తీసుకోండి. నేను లాస్ట్ వరకు చూడు, నీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఎలా ప్రిపేర్ అవ్వాలి. దిస్ ఇస్ అప్లికబుల్ ఫర్ ఆల్ అదర్ సబ్జెక్ట్స్ యాజ్ వెల్ యాజ్ ఈ ఒక్క సబ్జెక్ట్ అని కాదు, రిమైనింగ్ 2 సబ్జెక్ట్స్ కూడా నువ్వు అప్లై చేయొచ్చు. నీకు నచ్చితే మంచి రిజల్ట్స్ కనిపిస్తుంది డెఫినెట్ గా. ఫస్ట్ థింగ్, ఫేజ్ నెంబర్ 1. ఫేజ్ నెంబర్ 1 ఏం చెప్తున్నా నేను అంటే ద టైటిల్ ఈజ్ బిల్డ్ యువర్ బేసిక్స్ ని బిల్డ్ చేయి. దానికంటే ముందు ఫస్ట్ ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ జేఈ ఆర్ ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఏపీ సెట్, ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఫస్ట్ ఆ ఎగ్జామ్ సంబంధించిన సిలబస్ ఏంటి, మ్యాథమెటిక్స్ ఎంత, ఫిజిక్స్ ఎంత, కెమిస్ట్రీకి ఎంత, ఫస్ట్ ఇయర్ సిలబస్లో నీకేముంది, సెకండ్ ఇయర్ సిలబస్లో ఏముంది. యూ హ్యావ్ టు నో దట్ దిస్ ఇస్ ద బేసిక్ థింగ్ ఇన్ ద ఫేజ్ 1. అండ్ నెక్స్ట్ తెలుసుకున్న తర్వాత బిల్డ్ యువర్ ఫౌండేషన్. ఎంత గట్టిగా బిల్డ్ చేయాలంటే ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఫర్ సపోజ్ క్లాస్ 11లో నీకు ఒక టాపిక్ ఉంటుంది, కోనిక్ సెక్షన్ అనే టాపిక్, ఆ 12లో ఉంది కోనిక్ సెక్షన్ అనే టాపిక్ ఉంది. సో ఆ టాపిక్లో ఏంటి, పారాబోలా, ఎలిప్స్, రెక్టాంగులర్ హైపర్బోలా అండ్ సర్కిల్స్ ఇవన్నీ ఉంటాయి. కాకపోతే ఆ చాప్టర్ అర్థం అవ్వడానికి కోఆర్డినేట్ జామెట్రీలో నువ్వు క్లాస్ 10thలో డిస్టెన్స్ ఫార్ములా ఎలా వచ్చింది, అండ్ నెక్స్ట్ వచ్చి మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి, అండ్ సెక్షన్ ఫార్ములా ఏంటి, అండ్ ఏవైతే బేసిక్స్ నువ్వు నేర్చుకుంటావో ఒక స్లోప్ లైన్ ఈక్వేషన్ ఎలా రాస్తాం, లైక్ స్లోప్ ఇచ్చినప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎ స్లోప్ ఫార్మ్లో లైన్ ఈక్వేషన్ ఏంటి, ఇవన్నీ బేసిక్స్ నువ్వు క్లాస్ 10thలో నేర్చుకొని ఉంటావు. ఈ బేసిక్స్ని యూజ్ చేసుకొని అక్కడ నీకు కోనిక్ సెక్షన్లో పారాబోలా, హైపర్బోలా, ఎలిప్స్ వీటిలో నీకు యూజ్ అవుతుంది. సపోజ్ ఆ పాయింట్ నీకు అక్కడ నేర్చుకోలేదు అనుకో, ఇక్కడ నీకు డెరివేషన్ పార్ట్లో కానీ ఏదైనా చేసేటప్పుడు డిఫికల్టీ ఫేస్ అవుతావు. సో అది ఇంటర్లింక్ అయి ఉంటుంది. ఓకే, సో అది నేను బిల్డ్ చేయమని చెప్తుంది. ఆ బేసిక్ బిల్డ్ చేయండి, గట్టిగా బిల్డ్ చేయండి. ఎంత గట్టిగా ఉండాలి నీ బేసిక్ అంటే బుల్డోజర్ ఉరుము వచ్చిన, సునామీ వచ్చిన, తుఫాన్ వచ్చినా కూడా నీ బిల్డింగ్ ఒక ఇటుకే కూడా కదలకుండా ఉండేటట్టు బిల్డ్ చేయాలి. ఓకే, దిస్ ఇస్ వాట్ యువర్ ఫేజ్ నెంబర్ 1. ఓకే సార్, ఎలా బిల్డ్ చేయాలి మరి ఫేజ్ నెంబర్ 2లో ఏంటి, మీకు ఆబ్వియస్లీ క్వశ్చన్ ఏంటి, ఎలా బిల్డ్ చేయాలి క్వశ్చన్ నీకు అడిగి ఫేజ్ నెంబర్ 2కి వెళ్ళే ముందు నీ క్వశ్చన్, సార్ బిల్డ్ చేయమన్నారు, ఓకే ఎలా బిల్డ్ చేస్తావు నువ్వు, సార్ ఇఫ్ ఇన్ కేస్ ఎనీ కోచింగ్ సెంటర్లో నువ్వు జాయిన్ అయ్యి ఉంటే ఎస్ ఫైన్, అక్కడ నుంచి నువ్వు బిల్డ్ చేస్తావు. దెన్ ఆఫ్టర్ దాట్ యూట్యూబ్, ఇన్ కేస్ సార్ నేను ఫ్రీగా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను అంటే యూట్యూబ్ ఎన్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. నేను నా క్లాసెసే ఫాలో అవ్వని చెప్పను, నేను ఎన్ నెంబర్ ఆఫ్ టీచర్స్ ఉన్నారు, ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్రీ కంటెంట్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ ప్రాబ్లం వచ్చేసరికి నిన్ను నువ్వు డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఆపుకోవడమే బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఓకే, నేను లేదు సార్ డిస్ట్రాక్ట్ అవ్వను, నేను సిన్సియర్గా ఫోకస్గా ఉంటాను, నేను ఏదైతే చేయాలో అదే చేయాలనుకుంటున్నానంటే అక్కడ నుంచి నువ్వు బేసిక్స్ని బిల్డ్ చేసుకో. ఓకే, ఇది కంప్లీట్ స్టోరీ అబౌట్ ద ఫేజ్ 1. ఓకే, నో లెట్స్ మూవ్ ఆన్ టు ద ఫేజ్ 2. ఫేజ్ 2 ఏంటి, ఇప్పుడు నువ్వు బిల్డ్ చేసేసావు, స్ట్రాంగ్గా ఉన్నావు నీ ఫౌండేషన్. ఇప్పుడు నువ్వు స్ట్రాంగ్గా ఉంటే సరిపోదు, దాని తగ్గట్టే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మీద ఫోకస్ చేయాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఆ ఏదైతే బిల్డ్ని బేసిక్ చేసావో అది ఫేజ్ 2లో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మీద ఫోకస్ చేస్తావు. సార్ ఏంటి సార్ అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్, సపోజ్ నాకు ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాను, ఆ కాన్సెప్ట్ నేర్చుకుంటే ఆ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ చేయగలగాలి. సార్ మరి డైరెక్ట్లీ నేను పీవైక్యూకి వెళ్ళానా అంటే నో, నెవర్. పీవైక్యూ డైరెక్ట్లీ వెళ్ళలేదు. ఫస్ట్ సపోజ్ కోచింగ్ సెంటర్లో ఫాలో అవుతుంటే కోచింగ్ సెంటర్లో వాళ్ళు ఏదైతే ఇస్తారో ఆ క్లాస్ నోట్లో ఇచ్చిన క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, ఆ ప్రాక్టీస్ షీట్స్ ఇస్తే ప్రాక్టీస్ షీట్స్ ప్రాక్టీస్ చేయాలి. దెన్ ఆఫ్టర్ దట్ మూవ్ ఆన్ టు ద పీవైక్యూ. ఓకే, సో ఇది నువ్వు సెకండ్ ఫేజ్లో నువ్వు బిల్డ్ చేసుకోవాల్సింది. సపోజ్ నీకు ఏదైనా ప్రాబ్లం రాలేదు, ఆ ప్రాబ్లమ్కి డైరెక్ట్ సొల్యూషన్ ఏంటి, ఇది ఎలా చేశారు ఏంటని చూడకుండా అసలు దాని కాన్సెప్ట్ ఏంటి, నేను ఎక్కడ మిస్ చేశాను, అది నువ్వు అనలైజ్ చేసుకొని నువ్వు రెక్టిఫై చేసుకొని నెక్స్ట్ ప్రాబ్లమ్కి రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి. అది నువ్వు ప్రాపర్గా చేసుకోవాల్సింది ఇన్ ఫేజ్ నెంబర్ 2. ఓకే, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మీద ఫోకస్ చేస్తాం. నో లెట్స్ మూవ్ ఫార్వర్డ్ టు ద ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అయిపోయిన తర్వాత పీవైక్యూస్కి వెళ్తాం. థర్డ్ ఫేజ్ వచ్చేసరికి పీవైక్యూస్. సార్ పీవైక్యూ కూడా ఎలా చేయాలి నువ్వు అంటే, సపోజ్ ఫస్ట్ నేను పీవైక్యూ అటెంప్ట్ చేస్తాను, కాన్సెప్ట్ నేర్చుకున్నాను, కాన్సెప్ట్ సంబంధించిన పీవైక్యూస్ అటెంప్ట్ చేస్తావు, లేదా చాప్టర్ సంబంధించిన కాన్సెప్ట్ వైజ్ పీవైక్యూ చేయండి బెటర్. ఓకే, సో ఆ కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత నాకు కొన్ని పీవైక్యూస్ ఏవైతే ఉన్నాయో చూసావా, జస్ట్ నేను చూడగానే పెట్టేస్తావు. కొన్ని పీవైక్యూస్ ఏవైతే ఉన్నాయో చూసావా రావు. ఆ కొన్ని పీవైక్యూస్ అసలు నువ్వు వాటి మొహాలు కూడా చూడలేవు నువ్వు క్లాసెస్లో. ఈ 3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నీకు కనిపిస్తాయి పీవైక్యూలో: ఈజీ, మోడరేట్, టఫ్.
డైరెక్ట్ వచ్చేస్తాయి, ఇలా పెట్టేస్తాయి, అవి ఈజీ. మోడరేట్ అరే కొంచెం నువ్వు ఆలోచిస్తే దిమాగ్ పెడితే వచ్చేస్తాయి. ఇంకొకటి టఫెస్ట్ లెవెల్, అసలు ఆ క్వశ్చన్స్ నువ్వు క్లాస్ రూమ్లో ఎక్కడ చూడలేవు, బుక్లో నువ్వు ఎక్కడ ప్రిపేర్ అయినా చూడలేవు. ఈ 3 క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ నీకు ఏవైతే క్వశ్చన్స్ వస్తున్నాయో ఈజీ క్వశ్చన్స్ వేసేస్తావు. నెక్స్ట్ మోడరేట్ క్వశ్చన్కి రావట్లేవు కదా, వాటిని డైరెక్ట్ ఆన్సర్ చూడకుండా ఎందుకు రావట్లేదు, అది ఏ కాన్సెప్ట్ రిలేటెడ్ అని అనలైజ్ చేసి వాటిని మళ్ళీ రీఅటెంప్ట్ చేస్తాం. అండ్ కొన్ని ఏవైతే రాలేదన్నానో పర్లేదు వదిలేసే. దెన్ ఆఫ్టర్ దట్ అది టీచర్స్ హెల్ప్తో కానీ ఆ టాపిక్ సంబంధించిన హెల్ప్తో కానీ ఆ క్వశ్చన్ని సాల్వ్ చేయి. దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు సాల్వ్ ద పీవైక్యూ. పీవైక్యూని నువ్వు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ బైబిల్, ఖురాన్, భగవద్గీత ఏమన్నా అనుకోండి మీరు. సో దట్ ఈస్ ఓన్లీ వన్ సింగిల్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. బట్ అది ఎలా అటెంప్ట్ చేయాలి ఏంటో కూడా తెలియాలి. ఈ చెప్పిన ప్రాసెస్లో అటెంప్ట్ చేయండి. ఇన్ కేస్ నీకు మోడరేట్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం ట్రై చేస్తే వస్తాయని చెప్తాను కదా, రాలేకుంటే డైరెక్ట్ ఓపెన్ చేసి సొల్యూషన్ చూడొద్దు. రీవిజిట్ ద కాన్సెప్ట్ అండ్ రీఅటెంప్ట్ ఇట్. రిమెంబర్, రీవిజిట్ అండ్ రీఅటెంప్ట్. దిస్ ఇస్ phase 3. నౌ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫేజ్ వచ్చేసరికి phase 4 అని చెప్పచ్చు, అదే రివిజన్. సార్ రివిజన్ జనరల్లీ మీరు ఏం చెప్తారు, అన్నీ ఒకటేసారి రివిజన్ చేద్దాం అనుకుంటున్నారు. నో, డే టు డే రివిజన్ ఉండాలి. డే 1 నుంచి, ఫర్ సపోజ్ నేను చెప్తాను ఎగ్జాంపుల్, నేను ఎలా ప్రిపేర్ అయ్యాను. మీరు మీ ప్రిపరేషన్ జర్నీలో చేసిన మిస్టేక్స్ నేను చేశాను. నాకు అంతకు ముందు అండ్ దీనికి డిఫరెన్స్ ఏం కనిపించిందంటే రివిజన్. ఆ రివిజన్ నేను ఎలా చేశాను చెప్తాను చూడండి. ఫర్ సపోజ్ నేను డే 1 చదివానమ్మా. డే 1 చదివాను, ఒక కాన్సెప్ట్స్ని నేర్చుకున్నాను, వీడియో క్లాస్ చూసుకున్నాను. దెన్ ఆఫ్టర్ దాట్ ఆ కాన్సెప్ట్ సంబంధించి అర్థం చేసుకున్నాను, ప్రాపర్గా అర్థం చేసుకున్నాను. ఇప్పుడు ఆ డే 1లో చదివిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో నేను సమ్మరైజ్ చేసుకొని రాసుకుంటాను, ఇన్ టర్మ్స్ ఆఫ్ పాయింట్స్లో రాసుకుంటాను. బ్లైండ్గా రాసుకోను. ఆ పాయింట్స్కి బ్యాక్ స్టోరీ ఏంటి మీకు నేను మళ్ళీ చెప్తున్నాను. ఈ పాయింట్ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఏదైనా ఒక ఫార్ములాని డైరెక్ట్లీ బై హార్ట్ చేయడానికి ట్రై చేయొద్దు. హండ్రెడ్స్ ఆఫ్ ఫార్ములాస్, థౌజండ్స్ ఆఫ్ ఫార్ములాస్ వస్తాయి 3 సబ్జెక్ట్స్లో. సో ఇట్స్ వెరీ డిఫికల్టీ టు బై హార్ట్. సో ఏంటంటే లాజిక్ తెలియాలి, అది ఎలా డెరైవ్ చేయగలగవచ్చు, దాని బ్యాక్ స్టోరీ ఆఫ్ దట్ ఫార్ములా తెలియాలి. గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నేను ఏదైతే సమ్మరైజ్ పాయింట్ రాసుకుంటున్నానో, ఒక రఫ్ నోట్స్ తీసుకునేది డే క్లాస్ ఆ సెషన్ అయిపోయిన తర్వాత, క్లాస్ అయిపోయిన తర్వాత, అది నేను చదివిన తర్వాత ఓకే ఈ పాయింట్ మీద రాసుకున్నాను. ఇన్ టర్మ్స్ ఆఫ్ పాయింట్లో రాసుకునేది 4 పాయింట్స్ అట్లా రాసుకునేది. దెన్ రాసేసుకున్నాను. ఇప్పుడు డే 2కి వెళ్తాను. డే 2కి ఏం చేస్తాను, డే 1లో నేను ఏదైతే ప్రిపేర్ అయ్యానో ఫస్ట్ నేను డే 2 డైరెక్ట్గా స్టార్ట్ చేయను. డే 1లో ఏదైతే ప్రిపేర్ అయ్యానో దాన్ని రివైజ్ చేసేది, రీకాల్ చేసేది, అండ్ ఆ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వితౌట్ లుకింగ్ ఎట్ ద బ్యాక్ మళ్ళీ రాసేది. మర్చిపోయినా పర్లేదు, గుర్తు రాకుండా మళ్ళీ ఏదైతే మర్చిపోయినా ఆ పాయింట్ చేసేది. డే 2 అలా చేసేది. ఓకే, జస్ట్ బ్లైండ్గా మళ్ళీ రాయడం కాదు, ఆ పాయింట్స్ బ్యాక్ స్టోరీ ఏంటి అది కూడా రీకాల్ చేసుకునేది. ఓకే, ఇది నా డే 2. ఓకే చల్, నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద డే 3. డే 3 నేనేం చేసేది, మళ్ళీ డైరెక్ట్గా నేను డే 3కి వెళ్ళిపోయేది కాదు. డే 1లో ఏం చదివాను, డే 2లో ఏం చదివా, అన్ని పాయింట్స్ వైజ్గా మళ్ళీ వితౌట్ లుకింగ్ ఎట్ ద బ్యాక్ రాసుకునేది. ఓకే, మళ్ళీ డే 4లో డే 1, డే 2, డే 3, డే 5లో డే 1 to డే 4 మొత్తం రాసుకునేది. ఇలా డే 30 వరకు చేశాను నేను. చేస్తే ఇమాజిన్ చేసుకోలేరు మీరు, ఇలా ప్రాపర్గా చేస్తే కన్సిస్టెంట్గా ఒక్కరోజు కూడా వదలకుండా చేస్తే 30 డేస్ తర్వాత మీరు ఏదైతే ఉన్నా చూసారా, మ్యాథమెటిక్స్ మొత్తం ఒక 30 డేస్ పట్టింది నీకు ప్రిపేర్ అవ్వడానికి, ఒక 5 చాప్టర్స్ అంటే ఆ 5 చాప్టర్స్ని వితౌట్ లుకింగ్ ఎట్ దట్ బ్యాక్ ఆర్ ఆ ఫార్ములాస్ అల్టిమేట్లీ ఆటోమేటిక్గా అయిపోతాయి, మీకు ఏం మెమరైజ్ అయిపోతాయి, నీ సబ్ కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయిపోతాయి. దట్స్ అ పవర్ ఆఫ్ దట్ రివిజన్ అనమాట. ఓకే, ఎందుకు సార్ అంటే సింపుల్ ఫంట. ఇప్పుడు డే 30 డే 1లో చదివిన టాపిక్ ఏదైతే ఉందో డే 30కి వచ్చేసరికి నువ్వు 30 టైమ్స్ రివైజ్ చేసుకున్నావు. ఓకే, డే 2లో చదివింది 29 టైమ్స్ రివైజ్ చేసావు. డే 3లో చదివింది 28 టైమ్స్ రివైజ్ చేసావు. అన్నిసార్లు రివైజ్ చేసినప్పుడు ఎందుకు గుర్తుండవురా, కాన్సెప్ట్ ఎందుకు గుర్తుండవు? నువ్వు ఇమాజిన్ కూడా చేసుకోలేవు. ఒక హోల్ సిలబస్, హోల్ మ్యాథమెటిక్స్ నువ్వు మొత్తం డే 1 నుంచి ఒక 90 డేస్ పట్టింది కదా, మొత్తం రాయగలవు వితౌట్ చూడకుండా. మొత్తం అంత పవర్ ఉంటుంది ఆ మెథడ్ నువ్వు ఫాలో అయితే. ఓకే, ఇక్కడ నీకు వీక్లీ రివిజన్, డైలీ బేసిస్ రివిజన్ అయిపోతుంది. వన్స్ అయిపోయిందా, సో మొత్తం గ్రిప్ వచ్చేసిందా, దాని తర్వాత నేను గ్యాప్ ఇచ్చి కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ అగైన్ అలా రివైజ్ చేసాను. ఓకే, ఇన్ కేస్ మీకు ఇది కావాలి, ఈ మెథడ్ గురించి ఇంకా డీటెయిల్గా మీకు అర్థం కాలేదు అంటే చెప్పండి, దాని గురించి నేను సపరేట్గా వీడియో చేస్తాను. దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు డూ ద రివిజన్. ఓకే సార్, రివిజన్ అయిపోయింది. వాట్ అబౌట్ దట్? రివిజన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి మనం? మాక్ టెస్ట్ ఇవ్వాలి. మాక్ టెస్ట్లు ఇచ్చినప్పుడు వెరీ 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 ఇంపార్టెంట్. ఇద్దరు మీరు ఏపీ సెట్కి ప్రిపేర్ అవుతున్నా, ఆ జేఈకి ప్రిపేర్ అవుతున్నా, మాక్ సెట్లో నెగిటివ్ మార్కులు ఉంటాయి. జేఈకి ప్రిపేర్ అవుతుంటే ఆబ్వియస్లీ ఉన్నాయి నీకు, బట్ ఏపీ సెట్లో ప్రిపేర్ అవుతుంటే ఉండవు. కానీ నువ్వు మాక్ టెస్ట్ ఇచ్చేటప్పుడు నెగిటివ్ మార్క్స్ ఉన్నట్టే అనుకోవాలి. ఓకే,
ఎందుకు చెప్తున్నాను అంటే నీకు అర్థమవుతుంది. సో మాక్ టెస్ట్ అప్పుడు ఫర్ సపోజ్ 100 మార్క్స్ ఆఫ్ క్వశ్చన్ ఉంది. 100 మార్క్స్లో కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ కూడా 3 కేటగిరీ లెవెల్లో క్వశ్చన్, కొన్ని క్వశ్చన్ చూసి డైరెక్ట్ పెట్టేస్తావు, కొన్ని వర్కౌట్ చేసి వస్తాయి, కొన్ని అసలు రావు. ఓకే, అలాంటి క్వశ్చన్స్ ఏం చేస్తామంటే ఫర్ సపోజ్ గన్ షాట్కి వచ్చిన క్వశ్చన్స్ అందరు పెడతారు, అండ్ మీడియంకి వచ్చింది ఇందులో బి కానీ సి కానీ ఆప్షన్ ఏ రైట్ ఛాన్స్ ఉంది, సో ఏదో ఒకటి పెడదాం అనుకొని పెడతారు వర్కౌట్ చేయకుండా. సో ఇలా పెట్టడం వల్ల ఏం జరుగుతుంది అంటే, గెస్సింగ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే నీ యాక్యురసీ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్లీ నీకు తెలియదు. సార్ ఎందుకు తెలియదు సార్, మీరు ఏం మాట్లాడుతున్నారు, గెస్ చేయకుండా క్వశ్చన్ ఎగ్జామ్ రాయమంటారు ఏంటి అంటే, రియాలిటీ, యాక్సెప్ట్ ద రియాలిటీ. ఎగ్జాంపుల్ చెప్తాను, దెర్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. నేను 100 మార్క్స్లో 60 మార్క్స్ని అటెంప్ట్ చేశాను, 60 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను. అందులో 40 క్వశ్చన్స్ ఆర్ నా గన్ షాట్ క్వశ్చన్స్, నాకు తెలుసు ఆన్సర్స్ అవే అని. రిమైనింగ్ 20 అరే ఈ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ ఉంటుందిరా, ఈ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది, దేర్ మైట్ బి ఎ లక్ ఫ్యాక్ట్. సో ఈ 20 క్వశ్చన్స్లో నేను ఏం చేశాను, 40 + 20 60 అటెంప్ట్ చేశాను. ఈ 20లో నా లక్ బాగుండి ఏమైందంటే 15 అటెండ్ అయ్యి 15 కరెక్ట్ అయిపోయాయి, ఆ బీసీలో 15 కరెక్ట్ అయిపోయాయి. సో నాకు వచ్చిన మార్క్స్ ఎన్ని, 55 మార్క్స్ వచ్చాయి. నాకు వచ్చిన మార్క్స్ ఎన్ని, 55 మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు నువ్వేమనుకుంటావు, అరే నా క్యాపబిలిటీ ఏంటి, నా యాక్యురసీ ఏంటి, 60లో 55 కరెక్ట్ అయ్యాయిరా, నా యాక్యురసీ ఈజ్ మోర్ దెన్ 90%, నియర్ టు 90%, మోర్ దెన్ 90% ఉంది అని చెప్పి అనుకుంటావు. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ నువ్వే అదే ఎగ్జామ్కి వచ్చేసరికి సినారియోలో నీ లక్ బాగుండక 15 మార్క్స్లో ఒక్కటి కూడా రైట్ అవ్వకపోవచ్చు. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ అర్థం అవడానికి చాలా తక్కువ తీసుకున్నాను, ఎగ్జాంపుల్ తీసుకోను. అదే యాక్యురసీ నాది అనుకుని నువ్వు బ్లైండ్గా వెళ్ళిపోయి 70 మార్క్స్ అటెంప్ట్ చేస్తే 30 మార్క్స్ నీ గన్ షాట్, 40 మార్క్స్ నువ్వు తుక్క స్ట్రాటజీ చేసావు. ఓకే, అందులో 40కి 40 ఎగిరిపోతే నీ రియాలిటీ ఏంటి, 30 మార్క్స్ నీకు వస్తాయి. సో ఇక్కడ అంటే ఏంటి, నీ యాక్యురసీ ఏంటో నీకు తెలియట్లేదు. దట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్. ఓకే, సపోజ్ నువ్వు ట్రై చేశాక కూడా రాంగ్ ఆన్సర్ వస్తే ఓకే, నో ప్రాబ్లం. ఎందుకు రాంగ్ ఆన్సర్ వచ్చిందా, ఇప్పుడు ఇది ఫస్ట్ థింగ్ ఈజ్ ఫస్ట్ నీకు రాని క్వశ్చన్స్ నువ్వు టచ్ చేయకూడదు, అప్పుడు నీ ఒరిజినల్ యాక్యురసీ ఏంటో నీకు తెలుస్తుంది. పాయింట్ టు బి నోటెడ్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఓకే సార్ రాసేసాను, మీరు చెప్పినట్టుగా రాసేసాను, కొన్ని క్యాలిక్యులేషన్స్ ఎర్రర్ మిస్టేక్స్ ఉంటాయి, కొన్ని నువ్వు వాంటెడ్లీ బీ పెట్టి కూడా అక్కడ సి క్లిక్ అయినా అలాంటి సినారియోస్ ఉంటాయి, అవి కామన్ సిల్లీ మిస్టేక్స్ ఏదో నోట్ చేసుకుంటాం. అండ్ కొన్ని క్యాలిక్యులేషన్స్ మిస్టేక్ ఏదో నోట్ చేసుకుంటాం. ఎగ్జామ్ అయిపోయిన వెంటనే కాదు, ఒక బ్రేక్ తీసుకొని నెక్స్ట్ డేనో లేకపోతే అదే రోజు బ్రేక్ తీసుకొని అనలైజ్ చేస్తాం, అరే ఇన్ని కరెక్ట్ చేశాను, ఇన్ని రాంగ్ చేశాను, ఇన్ని తెలియని క్వశ్చన్స్ వచ్చాయి నాకు అని చెప్పి డివైడ్ చేసుకున్న తర్వాత సపరేట్గా ఒక నేనైతే నోట్బుక్ పెట్టుకొని నోట్ చేసుకునేది వాటిని. నేను ఇక్కడ ఈ మిస్టేక్ చేశాను, మళ్ళీ ఈ మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండడానికి ఐ యూస్ టు నోట్ ఇట్ డౌన్. ఓకే, మీరు కూడా అలా నోట్ చేసుకోవాలి. అండ్ ఇన్ని క్వశ్చన్స్ నాకు రావట్లేదు, అండ్ నా ఈ టెస్ట్ 1లో నా యాక్యురసీ ఇంత అని చెప్పి నోట్ చేసుకునేది, రివైజ్ చేసుకునేది మిస్టేక్స్. మళ్ళీ నెక్స్ట్ టెస్ట్కి వెళ్ళే ముందు ఇవన్నీ పాయింట్స్ రివైజ్ చేసుకొని మళ్ళీ వెళ్ళేది. ఈ చేసి చూడండి, మీకు ఎందుకు రావు, మీ యాక్యురసీ ఏంటో మీకు ఎందుకు తెలియదు అనే పాయింట్స్ మీకు అర్థమవుతుంది. నెగిటివ్ ఉన్నా పాజిటివ్ ఉన్నా మాక్ టెస్ట్లో మాత్రం మీకు తెలియని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొద్దు. ఫర్ సపోజ్ ఎగ్జామ్లో ఉంటే అక్కడ ఏం ఆప్షన్ లేదు నీకు, ఇక ఈ ఎపిసోడ్లో తీసుకోవచ్చు, ఏ మినిట్స్లో నువ్వు అన్నీ అటెంప్ట్ చేయలేవు, ఈ ఎపిసోడ్లో తీసుకోండి, అక్కడ నెగిటివ్ మార్క్ లేదు, ఎగ్జామ్లో అటెంప్ట్ చేయి. బట్ వైల్ యూ ఆర్ ప్రాక్టీసింగ్, మంచిగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మాక్ టెస్ట్లు ఉన్నప్పుడు అటెంప్ట్ చేయకు, నీ యాక్యురసీ నీకేంటో తెలియదు ఒరిజినల్గా. ఐ హోప్ ఈ పాయింట్ అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. దిస్ ఇస్ ద లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఇట్. ఓకే, మాక్ టెస్ట్ వల్ల నీ యాక్యురసీ ఏంటి, నీతో పాటు ఎంతమంది ఎలా ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళ యొక్క ర్యాంక్ ఎంత, నువ్వు ఎక్కడ ఉంటున్నావు అన్నీ తెలుస్తుంది. సార్ మరి యాక్యురసీ, మరి ఇంకొకటి ఇక్కడ చాలామంది సార్ నాకు మంచి మార్క్స్ వస్తున్నాయి సార్ మాక్ టెస్ట్లో, అవే ఫైనల్లో వస్తాయంటే రావు. అలా ఓవర్ కాన్ఫిడెంట్ అయ్యి నాకు ఇందే మార్క్స్ వస్తాయంటే అలా తీసుకోవద్దు. మరి సార్ నాకు అసలు మార్క్సే రావట్లేదు, మాక్ టెస్ట్లో చాలా తక్కువ వస్తున్నాయి, మరి ఫైనల్ ఎగ్జామ్లో కూడా నాకు మార్క్స్ రావా అంటే అలా కూడా ఉండదు. ఆ వచ్చిన మార్క్స్ని మరీ పాజిటివ్గా తీసుకోవద్దు, మరీ నెగిటివ్గా తీసుకోవద్దు, బ్యాలెన్స్డ్గా తీసుకోండి. బ్యాలెన్స్డ్గా తీసుకొని వాటిని ఇంప్రూవ్ చేయండి. 40 నుంచి వచ్చిందా, 40 నుంచి నువ్వు 60కి 70కి ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయాలి. టెస్ట్ 1 రోజు నీకు 40 మార్క్స్ వస్తే టెస్ట్ 10 రోజు నీకు 50 మార్క్స్ 70 మార్క్స్ వచ్చేలా ఇంప్రూవ్మెంట్ ఉండాలి. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ మాక్ టెస్ట్. ఐ హోప్ నీకు అర్థమైందనేసి అనుకుంటున్నాను. ఓకే, ఫేజ్ 1 నేనేం చెప్పాను, బిల్డ్ యువర్ ఫౌండేషన్ స్ట్రాంగ్లీ. ఫేజ్ 2 నేను ఏం చేయను, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మీద ఫోకస్ అయ్యి. ఫేజ్ 3 నేనేం చెప్పాను, పీవైక్యూస్ ఎలా సాల్వ్ చేయాలో చెప్పాను. ఫేజ్ 4 నేనేం చెప్పాను, రివిజన్ డే 1 నుంచి ఎలా చేయాలి. ఫేజ్ 5 వచ్చేసరికి నేనేం చెప్పాను, మాక్ టెస్ట్ ఎలా ఇవ్వాలో చెప్పాను. ఓకే, ఈ ప్యాటర్న్ ఈ సీక్వెన్స్లో మీరు ప్రిపేర్ అయ్యి చూడండి. ఎస్పెషల్లీ రివిజన్ ఒక 30 days అలా చేసి చూడండి, మీకు డెఫినెట్గా మిరాకిల్ రిజల్ట్స్ వస్తాయి. నాట్ ఓన్లీ ద మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో కూడా మీరు అటెంప్ట్ చేయొచ్చు.
ఓకే, డన్. ఇప్పుడు కమ్స్ టు ద ఇంకొక డౌట్స్ ఏం అడుగుతారంటే, సార్ స్టాండర్డ్ బుక్స్ ఏంటి మీ దగ్గర? ఐ థింక్ సో బుక్స్ చదివి అంత టైం ఉండకపోవచ్చు ఎవరి దగ్గర. సో మీ దగ్గర ఏంటంటే కాన్సెప్ట్స్ చూసుకోండి, ఆ కాన్సెప్ట్ సంబంధించింది. అండ్ మీ దగ్గర ఒక పీవైక్యూ బుక్ ఉండాలి, మంచి ఉంటే. ఇన్ కేస్ మీరు ఏపీ ఈ ఎపిసోడ్ ప్రిపేర్ అవుతుంటే అరిహంట్ బుక్స్ దొరికేస్తాయి మీకు. ఏదో ఒకటి మంచి ఒక మంచి పబ్లికేషన్ యొక్క పీవైక్యూ బుక్ ఉండాలి. జైకి ప్రిపేర్ అవుతుంటే కూడా మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి పీవైక్యూస్. సో ఆ పీవైక్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఆ పీవైక్యూ బుక్ నీ దగ్గర ఉండాలి. అదే భగవద్గీత, ఖురాన్, బైబిల్ నువ్వు ఏదనుకుంటే, బట్ దాన్ని ప్రాపర్గా నీకు ఎలా వాడాలో, ఎలా వాడగలగాలో తెలియాలి. రైట్, ఐ హోప్ యూ అండర్స్టూడ్. మీకు ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోయాయి అనుకుంటున్నాను. స్టిల్ ఇంకేదైనా ఫర్దర్గా బ్రేక్ డౌన్ చేసి కావాలంటే డూ లెట్ మీ నో. చాప్టర్ సీక్వెన్స్ ఏదైతే ఉందో ఎలా ప్రిపేర్ అవ్వాలి, అండ్ ఒక్కొక్క చాప్టర్కి ఒక్కొక్క బ్రేక్ డౌన్ ఉంటే కావాలంటే చెప్పు, లైవ్లో నేను వచ్చి క్లారిఫై చేస్తాను. అండ్ ఇంకేదైనా వీడియో కావాలి ఇలాంటి టైప్ ఆఫ్ అంటే అది కూడా డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. దాట్స్ ఇట్ గైస్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్, నెక్స్ట్ video. Until then, tata, bye bye, see you, take care, jai Hind.